ఎన్ని దొంగతనాలు చేసి మాత్రం ఏం లాభం? నాకున్న క్రిమినల్ బ్రెయిన్తో 10 కోట్లలో కనీసం ₹1 కోటి నొక్కినా హాయిగా బతికేయచ్చు. ₹1 కోటి ఆశ్రమంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి? ఇడియట్, కళ్ళు కనపడలేదా? ఇప్పుడు దారి దొరికింది. కరెక్ట్గా గెస్ చేశారు. నాకు కళ్ళు కనపడవండి. ఐఎమ్ సారీ. సారీ నేను చెప్పాలండి. జస్ట్ ఏదో అలా టీ తాగుదాని వస్తూ మీకు ఇబ్బంది కలిగించాను. ఇట్స్ ఓకే, ప్లీజ్ రండి కూర్చోండి. వెయిటర్, 1 టీ. కళ్ళున్న గుడ్డివాడిని అయితే ఎన్ని అదృష్టాలు. కళ్ళు కనపడవు కదా, పర్వాలేదులే. అమ్మో, టీ చాలా కాస్ట్లీ ఇక్కడ. 28 రూపీస్ టీ, సేల్స్ ట్యాక్స్ 2. 10, 20, 30 టిఫన్ రూపీ చాలే. వీడికి కళ్ళు కనపడతాయి. ఛీ దరిద్రుడా. అన్నా, ఆ వెరైటీ గాని ఫోటో పేపర్లో పడ్డా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా, బుక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. ₹3 పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలుండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలుండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చావా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్న, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్.
ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా. ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్. వేసుకో గంతలో. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడురా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు, ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు. రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఇది ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అవే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి, మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు. మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీ వాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వల్ల కదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారు ఎందుకు? క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఇప్పుడు టైం వేస్ట్ చేయను. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్స్ గా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్, వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి. తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాస లేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదు. హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను. కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని, ముందు మీరు బజార్కి వెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలో నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యంలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలో వదిరా? బన్నీ. ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది. అవుతారా? అవ్వరు కదా. వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఎప్పుడు? ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద.